హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డులకెక్కింది. విజయవాడ బృందావన కాలనీలో వజ్రా మైదానంలో 256 అడుగుల కటౌట్ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ సిబ్బంది నిర్మాత దిల్ రాజుకు అందించారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు. 256 ఫీట్ల కటౌట్ని ఏర్పాటు చేశారు సార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించి. అంటే వండర్ బుక్ ఆఫ్ వరల్డ్లో రికార్డ్స్ సంపాదించుకుంది. నిర్మాత దిల్ రాజుకు ఈ ధ్రువపత్రాన్ని కూడా అందజేశారు సంబంధిత అధికారులు. అంటే దీని మీద యాక్చువల్గా ఇవాళ నేను ఒక ట్వీట్ చేశాను. దాని మీద నా మీద చాలామంది దాడి చేశారు. ట్వీట్ ఏంటంటే ఈ 256 ఫీట్ల కటౌట్ అని చెప్పారు కదా, ప్లస్ ఆ కటౌట్లో రామ్ చరణ్ వేసుకున్నటువంటి అటైర్ కూడా అది అంత ప్రజెంటబుల్ కాదని నా ఉద్దేశం పబ్లిక్లో, ఎస్పెషల్లీ 256 ఇది. సరే అది క్యారెక్టరే కావచ్చు సినిమాలో, అది రామ్ చరణ్ కాదు. బట్ స్టిల్ ఓవరాల్గా ఏంటంటే అంత పెద్ద కటౌట్ని అక్కడ పెట్టడం, ఎస్పెషల్లీ అల్లు అర్జున్ వ్యవహారం జరిగిన తర్వాత ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం తగ్గి ఉండాలి, కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అనుకోవాలి కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనేది ఇంకొకటి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి పెద్ద పెద్ద కటౌట్లు పెడితే ఆ పెద్ద కటౌట్ అవడం వల్ల దాని వైపు తలెత్తి చూస్తా డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్లు అవుతాయి. అదొక సమస్య. డిస్ట్రాక్షన్ ట్రాఫిక్కి. అందువల్ల అది ఓవరాల్గా మనం దేన్ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇటువంటి సినిమాలని. ఇందులో రామ్ చరణ్ కానీ లేకపోతే ఆయన సినిమాని కానీ పర్టికులర్గా నేను దాని గురించి కాదు నేను అడ్రస్ చేస్తుంది. అది మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, ఆ సినిమా సంగతి నాకు తెలియదు. బట్ దాన్ని అంత డిస్ప్రపోర్షనేట్గా మనం సెలబ్రేట్ చేస్తాం. అంటే మన కల్చరల్ ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ ఇష్యూ. అంటే మన కల్చరల్గా మనం దేనికి ఎగబడుతున్నాం, వీటి గురించి పట్టించుకోవట్లేదు అనేది. వీటన్నిటి దృష్ట్యా నేను ఇది ఒక మన కల్చరల్ డౌన్ఫాల్కి ఒక నిదర్శనంగా అంత ఎత్తులో ఉంది, అంటే అంత లోతులో పడిపోయాం అనే ఉద్దేశంతో రాస్తే, మామూలుగానే సహజంగానే రామ్ చరణ్ని టార్గెట్ చేసేదో అన్నట్టు, దానికి సినిమా ఫ్యాండము, దానికి క్యాస్టు, ఇట్లాంటి మిగతావన్నీ, దానికి రాజకీయాలు, ఇవన్నీ కూడా కలగలిసి చూస్తారన్నమాట. చాలామంది చూసి దాని మీద విమర్శలు చేశారు. ఎనీవే అది పక్కన పెడితే దీని గురించి నా కామెంట్ ఏంటంటే రెండు. ఒకటి, 256 అడుగుల కటౌట్ పెట్టారు, దానికి ఏదో ఎవరు అవార్డు ఇచ్చారట. అవును, అంటే వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, ఇట్లాంటివి చాలా ఉంటాయి, అవార్డులు ఇవ్వడం కోసమే ఉంటాయి అవి. పాయింట్ ఏమిటంటే 256 అడుగులు కటౌట్ ఇప్పుడు పెడితే ఇంకొక హీరో రేపు వచ్చి 258 పెట్టి అదొక రికార్డు అంటారు మళ్ళీ. అంతే కదా, ఇందులో పెడతారు సార్. అది ఇందులో పెద్ద ఏమనాలి, ఎవరు సాధించేది ఏం లేదు కదా. డబ్బులుంటే కట్అవుట్ పెట్టవచ్చు, ఎంత పెద్దది అంటే ఎంత డబ్బులుంటే అంత పెద్ద కట్అవుట్ పెట్టచ్చు, గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటే పెట్టుకోవడానికి. ఇప్పుడు అందులో గొప్పతనం ఏమీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రామ్ చరణ్ సినిమా గురించి పక్కన పెడదాం. అసలు రామ్ చరణ్ సినిమా గురించి కాదు, రామ్ చరణ్ వ్యక్తిగా కూడా కాదు, వ్యక్తిగా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక డెకడెన్స్ ఉంది. ఈ పాతకాలంలో కూడా ఉండేవి ఇట్లాంటివి అనేది కొంతమంది పాయింట్అవుట్ చేశారు. ఏంటి, ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా ఉన్నాయని. ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా ఉంటే, ఎన్టీ రామారావు కనుక చేసి ఉంటే అది తప్పే, ఎవరు చేసినా తప్పంటే తప్పని కూడా కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు పెట్టినా కూడా మనం దేన్ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏంటి, ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అభిమానులు అందరూ కలిసి చాలా హ్యాపీగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, తప్పేమిటి అని. బట్ డామినెంట్ కల్చరల్ ట్రైట్ అదనమాట మనకి. దట్ ఈజ్ మై ఇష్యూ. ఏదో తెలుగు సభలో జరిగినాయి అదే విజయవాడలో, అవును, 2 రోజుల పాటు. దానికి సంబంధించి అంత పెద్ద కటౌట్ లేదే, లేదు కదా. అంటే ఏ రకమైన వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఏ రకమైన వాటి మీద మన 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 కల్చరల్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంది, దేని నిండా ఉంది. పాలిటిక్స్, సినిమా ఎక్కువ ఉన్నది. పాలిటిక్స్ మీద ఉండటం సమర్థనీయమే, ఎందుకంటే పాలిటిక్స్ మన జీవితాల మీద మనం వద్దన్నా కూడా ప్రభావితం చూపిస్తాయి. మన ఇష్టాలతో నిమిత్తం లేదు, మనల్ని ఏమైనా చేయగలరు పొలిటికల్ డెసిషన్స్ ద్వారా. అందువల్ల వాటి మీద ఇంట్రెస్ట్. సినిమాకి అంత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిపి 3000 కోట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇది చాలా ఎగ్జాజరేటెడ్ ఫిగర్ చెప్తే, అది కూడా
ఆ 3,000 కోట్లలో వచ్చే టర్న్ ఓవర్లో మేబీ ఇద్దరు ముగ్గురు హీరోలు అందరూ కలిపి 700 కోట్లు 600 కోట్లు పంచుకుంటారు. అవును. మిగతా అంతా కొంచెం కొంచెం వస్తాయి మిగతా వాళ్ళకి. పెద్ద ఇండస్ట్రీ కాదు అది, కానీ దానికి ఉండేటువంటి కల్చరల్ ఇంపార్టెన్స్ మూలంగా దానికి ఉండేటువంటి అది చూపే ప్రభావం ఎక్కువ కాబట్టి ఓకే, దాని గురించి మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మంచి సినిమా కనుక అయితే మనల్ని చాలా ప్రభావితం చేయొచ్చు, అది అందులో సందేహం లేదు. అయితే ఒకటి ఇప్పుడు వచ్చే సినిమాలు అంత ప్రభావితం చేయాల్సిన అవసరం అంత ఏమీ లేదు అందులో అనేది ఒక ఉద్దేశం నాకు. తర్వాత లేటెస్ట్గా సినిమా ఇండస్ట్రీ మీద బోల్డంత నెగిటివ్ కవరేజ్ వచ్చింది మీడియాలో కూడా ఆఫ్టర్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అనేది నా ఉద్దేశం. ఇవేమీ లేకుండా ఓకే ఇక్కడ అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెడతా ఉంటున్నారు ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎందుకు ఇక్కడ జరిగినటువంటి మొన్న వ్యవహారంతో కొంత ఇక్కడ బహుశా ఇవ్వరు అనుకుంటాను పర్మిషన్ కూడా. ఇవ్వరు అని చెప్పారు ఆల్రెడీ. అంత ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ చేయడానికి ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇక ఆ నేపథ్యంలో ఏంటి, ఏపీలో అయితే చేసుకోవచ్చు, చేయొచ్చు, ఏపీలో తప్పేం లేదు. అయితే ఇట్లాంటి ఇంత హడావుడి అనవసరంగా చేయాల్సిన అవసరం లేదు అనేది పర్టికులర్గా ఈ కట్అవుట్ గురించి. అట్లాగని ఇన్ జనరల్ అసలు సినిమా ఇండస్ట్రీ దాన్ని జనం అంత సీరియస్గా తీసుకోవద్దు. సినిమా ఇండస్ట్రీని కూడా నేను ఏమంటలేదు, వాళ్ళేది సినిమాలు తీసుకుంటారు ఓకే, దాన్ని కల్చరల్గా జనం దానికి ఉండాల్సిన స్థానం కంటే ఎక్కువ స్థానం ఇవ్వద్దు అనేది నా పాయింట్. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు.